ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. అమెరికా కేవలం ఆర్థిక శక్తి, సైనిక శక్తి కాబట్టే అగ్రరాజ్యం కాలేదు. ప్రపంచ పోలీసుగా తన వంతు పాత్ర నిర్వర్తిస్తుంది కాబట్టే అగ్రరాజ్యంగా చలామణి అవుతుంది. సరే, అమెరికా ఏం చేసినా స్వార్థం కోసం చేస్తుందనే ఆరోపణలు ఎన్నో ఉన్నా కీలక సమయాల్లో అమెరికా కలగజేసుకోకపోతే చాలా సమస్యలు సంక్షోభాలుగా మారి ఉండేవని మెజారిటీ దేశాలు ఒప్పుకుంటాయి. అందుకే ప్రపంచం అమెరికాను పెద్దన్నగా భావిస్తుంది. అలాంటి అమెరికాకు అధ్యక్షుడిని కూడా అంతే గౌరవంతో చూస్తుంది. కానీ ఇదంతా గతం. 400 సంవత్సరాల అమెరికా చరిత్రకు 4 నెలల్లోనే చెదలు పట్టించే అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు పదవిలో ఉన్నారు. ఆయన గద్దెనెక్కాక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్ష పదవి బాగా చిల్లరగా మారిపోయింది. దానికి సంబంధించిన సాక్ష్యాలు మనం చాలా చూసాం ఇప్పటివరకు. అమెరికా గద్దెనెక్కిన డొనాల్డ్ ట్రంప్ ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడ చూసినా కల్లోలమే. ఏం చేసినా కానీ నిజంగా ప్రపంచ దేశాలకు నిద్రలేని రాత్రులే. సో ప్రపంచం ఇప్పటిదాకా చాలా సమస్యలు చూసింది. కరోనా లాంటి సంక్షోభాలని, చివరికి యుద్ధాలని కూడా చూసింది. కానీ సమస్యే మనిషి రూపం తీసుకున్న ట్రంప్ లాంటి వ్యక్తిని మాత్రం చూడలేదు. ట్రంప్ ఉండగా ప్రపంచానికి వేరే సమస్య ఏది అక్కర్లేదనే జోకులు పేలుతున్నాయి. ఆ స్థాయిలో ట్రంప్ రోజు రోజుకి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రపంచ పటాన్ని మార్చేస్తానంటారు. వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తారు. ఇరాన్పై సరైన కారణం లేకుండా యుద్ధానికి దిగుతారు. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటామంటారు. క్యూబాని బెదిరిస్తారు. కొలంబియా అధ్యక్షుడిని ఆడిపోసుకుంటారు. చివరకు మిత్ర దేశాలని వదలకుండా కుమ్మేస్తారు. నాటోని పనికిరానిదిగా తేల్చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ లీలలో అన్నీ ఇన్ని కాదు. సో ఇలాంటి ట్రంప్ పాలన భరించలేక ఆయన అధ్యక్షుడైన కొన్ని నెలలకే నో కింగ్స్ పేరుతో అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. కానీ ఆ తర్వాత కూడా ట్రంప్ బుద్ధి మార్చుకోలేదు. అంతకంతకు రెచ్చిపోయి మరిన్ని కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు. ఉరుములేని పిడుగులు, పులి మీద పుట్రలు చాలా సాధారణం అనేంతగా ట్రంప్ అరాచకం విజృంభిస్తూనే ఉంది. దీంతో ఇక లాభం లేదని అమెరికన్లు మరోసారిగా దేశవ్యాప్తంగా నో కింగ్స్ ఆందోళనకు దిగారు. ఈసారి నిరసనలకు మిన్నెసోటా కేంద్రంగా నిలిచింది. అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనంత ఉధృతమైన నిరసనలు జరుగుతున్నాయని రికార్డులు చెబుతున్నాయి. అమెరికన్లతో పాటు అమెరికా మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాల్లోనూ ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటున్నాయి. కానీ ఎవరెన్ని నిరసనలు తెలిపినా నా పదవీ కాలం ముగిసే వరకు నా ఇష్టం అంటున్నారు ట్రంప్. మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు. ఇక్కడ రాజే మొండివాడైతే ఇక కొత్తగా చెప్పేదేముంటుంది? సో తాను చెప్పేది వేదం అంటున్నారు ట్రంప్. కాదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళు పిచ్చివాళ్ళని, బుద్ధి లేని వాళ్ళని నోటికొచ్చిన కూతలు కూస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో ఇలాంటి నేపథ్యంలో చివరకు అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ కంటే తన దగ్గరే ఎక్కువ సమాచారం ఉంటుందనే ట్రంప్ని చూసి అమెరికన్లు కూడా మతిపోతుంది. సో పిచ్చి పైత్యంగా ముదిరి పరాకాష్ఠకు చేరితే అప్పుడు తనవాడు పరాయివాడు అనే తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు ట్రంప్ కూడా సరిగ్గా అదే స్థితిలో ఉన్నారా అనే అనుమానాలు వస్తే అది వచ్చిన వారి తప్పు కానే కాదు. ఎందుకంటే ట్రంప్ చేష్టలు అలా ఉన్నాయి. వీసా నిబంధనల దగ్గర నుంచి ఇరాన్ యుద్ధం దాకా ట్రంప్ తీసుకున్న ఏ నిర్ణయానికి హేతుబద్ధత లేదు. తనకు తానుగా గాల్లో ఓ వాదనను జనం ముందు పెట్టడం, దానికి ఒక ఊహాజనితమైన సమర్థనను తయారు చేసుకోవడం, చివరకు అదే నిజమని తాను భ్రమపడుతూ మీరు నమ్మండని అమెరికన్లని బలవంత పెట్టడమే ట్రంప్ పాలనగా చలామణి అవుతుంది. ఎవరైనా ఇదేం పని అని నిలదీస్తే ఇక జాతీయవాదం పేరుతో బెదిరింపులు దిగి వారిపై దేశద్రోహులనే ముద్ర వేయడానికి ట్రంప్ వెనకట్లేదు. ఏతావాత తాను అత్యంత దేశభక్తుణ్ణి, తనకు మద్దతిచ్చే వారికి దేశంపై ప్రేమ ఉన్నట్టు, మద్దతు ఇవ్వని వారికి లేనట్టే అంటున్నారు ట్రంప్. సో అంతటితో ఊరుకుంటారని కూడా గ్యారంటీ ఏం లేదు. అమెరికాపై ప్రేమ ఉన్నవారే ఇక్కడ ఉండాలనే కొత్త రూల్ తీసుకొస్తారేమోనని ప్రతిపక్ష డెమోక్రాట్లతో పాటు సామాన్య ప్రజలు కూడా భయపడుతున్న పరిస్థితి. ఒక రకంగా ప్రపంచానికి డొనాల్డ్ ట్రంప్ పెనుముప్పుగా మారారు. దేశాల మధ్య ఉండాల్సిన దౌత్య సంబంధాలను వ్యక్తుల మధ్య ఉండే గిల్లి కజ్జాల స్థాయికి తగ్గించి చూడటం ఆయన శైలి. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటిపై పెత్తనం చెలాయించే క్రమంలో అంతర్జాతీయ శాంతి పునాదులను కదిలిస్తున్నారు. వెనుజులా అధ్యక్షుడి విషయంలో అనుసరించిన బలప్రయోగ వ్యూహాన్నే ఇరాన్ వంటి శక్తివంతమైన దేశంపై ప్రయోగించాలని చూసి ఇప్పుడు
అటు ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కి తగ్గలేక ఒక రాజకీయ ఉచ్చులో చిక్కుకుపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలని ఎన్నో త్యాగాలు చేసి చర్చల ద్వారా నిర్మించుకున్న అంతర్జాతీయ వ్యవస్థలను ట్రంప్ తన ఏకపక్ష నిర్ణయాలతో కుప్పకూలుస్తున్నారు. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల ప్రాధాన్యత తగ్గించడం, దశాబ్దాల నాటి వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడం వంటి చర్యల ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అగాధంలో నెట్టేస్తున్నాయి. ఒక వ్యవస్థను నిర్మించుకోవడానికి కొన్ని దశాబ్దాల సమయం పడితే దానిని కూల్చడానికి ట్రంప్ వంటి ఒకే ఒక్క నాయకుడి అనాలోచిత నిర్ణయం సరిపోతుందని నేడు అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సో ట్రంప్ వ్యవహార శైలి వల్ల కేవలం రాజకీయ ఉద్రిక్తలే కాకుండా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సప్లై చైన్ దెబ్బతినడం, వాణిజ్య యుద్ధాలు మొదలటం వల్ల సామాన్య ప్రజల ధరల భారంతో అల్లాడిపోతున్నారు. నాయకుడు అనేవాడు క్లిష్ట పరిస్థితుల్లో సమన్వయకర్తగా ఉండాలి, కానీ తానే ఒక సమస్యగా మారకూడదు. సో ట్రంప్ తీరు చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం నిర్మించుకున్న గ్లోబల్ ఆర్డర్ను ముక్కలు చేసి ప్రపంచాన్ని మళ్ళీ అనిశ్చితిలోకి నెడుతున్నట్టు కనిపిస్తోంది. సో నాయకత్వం అంటే కేవలం అధికారం చలాయించడం కాదు, బాధ్యతగా మెలగడం, ప్రపంచ దేశాల మధ్య పంచాయతీలను మనుషుల గొడవల తరహాలో తీర్చాలనుకోవడం ఒక చారిత్రాత్మక తప్పిదం. సో ఇదే నిస్సంకోచంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. ప్రపంచానికి శాంతిని తెస్తా, యుద్ధాలు చేసిన ప్రజలను స్వేచ్ఛను ఇచ్చేందుకే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ చెప్తున్నారు. కానీ మనం అసలు విషయం చూస్తే ఆయన ప్రతిచర్య అందరికీ కీడు చేసేలా సాగుతుంది. వైట్ హౌస్లో మాట్లాడిన ట్రంప్ ఇప్పటికీ యుద్ధాన్ని ఆపేసినా ఇరాన్ తిరిగి కోలుకోవడానికి 10 సంవత్సరాలు పడుతుందని చెప్తారు. కానీ భవిష్యత్తులో మరో అమెరికా అధ్యక్షుడు ఇదే సమస్యను ఎదుర్కోకూడదంటే ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. అంటే ఈ యుద్ధం కేవలం తాత్కాలికం కాదు, దీని ప్రభావం దీర్ఘకాలం ఉండాలనేది ఆయన ఆలోచన కనిపిస్తుంది. సో వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా ఆయన్ని సమర్థించుకోవడమే ఆయన చేస్తున్న పరిస్థితి. ఎవరి మాట వినే ప్రసక్తిలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ లేడు అని చెప్పడానికి తాజాగా జరుగుతున్న ఉదాహరణలే మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఒక కార్యక్రమంలో కూడా టేబుల్ పట్టుకొని కుర్చీలో కూర్చోవడానికి ట్రంప్ ఇబ్బంది పడినట్లు మరో వీడియోలో వెల్లడైంది. సో ఇటీవల ఆయన చేతులు రంగు మారడం, చీలమండలు వాచడం వంటి పరిణామాలు ఆయన అనారోగ్య వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అయితే వైట్ హౌస్ వైద్యుడి నివేదికను ఉటంకిస్తూ తానే అత్యంత ఆరోగ్యవంతమైన అధ్యక్షుడిని అని ట్రంప్ తనను తాను సమర్థించుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా చెప్తోంది. సో ప్రపంచ సమస్యగా మారిన ట్రంప్ అమెరికాకు వదిలించుకోలేని పేడల తయారయ్యారు. ఇంకా సగం పదవీకాలం కూడా పూర్తి కాకుండానే ఈ రేంజ్లో రెచ్చిపోతున్న పదవీకాలం పూర్తయ్యేసరికి ఇంకేం అరాచకాలు చేస్తారని అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాల పౌరులు హడలిపోతున్నారు. అమెరికా వెళ్ళాలంటేనే ఇప్పుడు భయపడుతున్న సిచ్యువేషన్. మొన్నటిదాకా H1B, ఆ తర్వాత ట్రంప్ గురించి ఏదన్నా చిన్న మాట వ్యతిరేకంగా మాట్లాడినా అక్కడి వాళ్ళని దేశద్రోహులను ముద్ర వేయటం, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వకపోవడం, ఇలాంటివి చేస్తూ ట్రంప్ చాలా ప్రపంచ దేశాల ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇటు ఇరాన్తో కూడా బయటికి రాలేక, అక్కడ ఉండలేక, ఎందుకంటే ఒక భాగంగా యుద్ధ సామాగ్రి అమెరికా దగ్గర ఉన్న యుద్ధం చేసే శక్తి మాత్రం అమెరికాకు లేదు. ఇరాన్ అన్నీ వదిలేసి ఎలాగైనా సరే మా దగ్గర ఏం లేదు, ఉన్నదేం లేదు, ఆల్రెడీ పోయింది, సో ఇక మాకు పోయినా పెద్ద మ్యాటర్ ఏం కాదు అన్నట్టుగా ఇరాన్ యుద్ధం చేస్తుంది. గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుంది రోజు రోజుకి. గల్ఫ్ దేశాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి గంటకి ఎక్కడ మిసైల్ పడుతుందో, ఎక్కడ బాంబు పడుతుందో అని భయపడిపోతుంది గల్ఫ్. సో ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్కి చాలా పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు వస్తున్నాయి. అసలు మీరు యుద్ధం ఆపేయండి, ఈ యుద్ధం వల్ల మీరు ఏం సాధించారు అంటూ చాలామంది గల్ఫ్ దేశాధినేతలు మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ అంతేకాకుండా ఇటు నాటో దేశాలని కూడా డొనాల్డ్ ట్రంప్ పట్టించుకోవట్లేదు. వాళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్ని ఎలాగైనా సరే పక్కన పెట్టేయాలి, ప్రపంచ ఆర్థిక రంగంపై ఇలాంటి ఒత్తిడి పడకుండా దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఒప్పందాలని చాలా సునాయాసంగా వాటన్నిటిని పక్కన పెట్టేయడం. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ఇటు చమురు సంక్షోభం, ఇలాంటి 1 కాదు 2 కాదు, చాలా వాటిలో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వెనకబడ్డాడు. నిజంగా ట్రంపే సమస్య అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అవును నిజంగా ట్రంపే సమస్య అంటున్నారు. సో మరి ఇలాంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ఉండాలా? కేవలం సైనిక శక్తి, ఆర్థిక శక్తి కోసం మనం కాదు, మనం అమెరికాని మనం అగ్రరాజ్యం అనేది. ఒక పోలీసుగా ప్రపంచ దేశాల మధ్య ఒక సాన్నిహిత్యం ఉండాలి. ఎవరన్నా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడం అమెరికా శైలి. 400 ఏళ్లుగా అగ్రరాజ్యం అమెరికా. ఎందుకు అగ్రరాజ్యం అంటారు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని కాదు, ఇంకోటని కాదు. కేవలం ఆ యొక్క దేశం ప్రపంచ దేశాల మధ్య ఏదన్నా గొడవ, సంక్షోభం దారితీస్తే వెంటనే వెళ్ళి ఇలా కాదు అలా అని చెప్పే ఒక సంస్కృతి ఉన్న దేశం అది. అలాంటి అమెరికాని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మసకబారుస్తున్నాడు. 400 సంవత్సరాల చరిత్రని 4 నెలల్లో ఎవరన్నా దాన్ని మసకబారుస్తారు అంటే అది ఒక డొనాల్డ్ ట్రంపే. సో మరి డొనాల్డ్ ట్రంప్ గురించి ఇప్పటికే అమెరికాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన దిగిపోవాలంటూ నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కొనసాగాల. ఇంకా ఒకవేళ అమెరికానే కాకుండా మిత్ర దేశాలు అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటు యూరోప్ కంట్రీస్లో ఒకవేళ ఇంకా ఆందోళనలు మిన్నంటితే ట్రంప్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నుంచి డొనాల్డ్ ట్రంప్ బయటికి రాలని సిచ్యువేషన్. మరి ఇలాంటి నేపథ్యంలో సైనిక శక్తి ఉన్న, ఆర్థిక శక్తి కోసం IMF దగ్గరికి వెళ్ళి నుంచున్న పరిస్థితి అనమాట. సో ఇన్ని కాన్సిక్వెన్స్లో డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపుతాడా? ఇప్పటికే సీజ్ ఫైర్ ప్రకటించాడు. సో మరి ఇక్కడ ఆందోళనలు, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, ఒకవైపు ఇరాన్ ప్రతి ఓడకి టోల్ గేట్లు కడుతుంది. హార్మోజ్ జలసంధి ద్వారా వెళ్లే ఒక ఓడలకి 17 కోట్ల రూపాయలు కడితేనే ఆ యొక్క షిప్ అనేది బయటకు వెళ్తుంది హార్మోజ్ నుంచి. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ జస్ట్ బికాస్ ఆఫ్ ట్రంప్. మరి ట్రంప్ని ఏం చేయాలి? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.